19వ అధ్యాయము, యోహాను సువార్త 19వ అధ్యాయము 26వ వచనం. ఈ మాట మన మధ్యన ఉన్న జ్యోతి వచ్చి ఈ మాటను చదివి దాని గురించి కొంచెం వివరణ ఇస్తారు. యేసు తన తల్లియు తన ప్రేమించిన శిష్యుల దగ్గర నిలుచుండగా చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పింది. తర్వాత శిష్యుల్ని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పింది. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకుంది. ఈ వాక్యంలో మనకి బాధ్యత అనేది ఒక వచనం ఉంది. ఈ మాటలో మనకు బాధ్యత కల్పిస్తుంది. ఈ లోకంలో చాలా మంది అమ్మానాన్నలను అనాథాశ్రమంలో లేదా రోడ్డు మీద విడిచిపెడుతున్నారు. కానీ యేసు ప్రభు వారు మాత్రం తన తల్లి పట్ల ఎంతో బాధ్యత కలిగి ఉన్నారు. తన శిష్యుడైన యాకోబుకి యేసు ప్రభు చనిపోత తల్లి బాధ్యతను అప్పగించారు. యాకోబు కూడా ఆయన అప్పగించిన బాధ్యతను స్వీకరించారు. చిన్న వాక్యం లేదు. మంచిది. నిజమే, ఈ లోకంలో తల్లిదండ్రులు ఇప్పటివరకు జ్యోతి చెప్పినట్లుగా తల్లిదండ్రులని ఈరోజు పిల్లలు చూడటం మనం చాలా కష్టమైపోతుంది. నిన్న కూడా వార్తలో చూస్తే తల్లిదండ్రులని రోడ్డు మీద పీడిస్తున్నారు. వాళ్ళు కొంచెం పేరు పొందినటువంటి వాళ్ళే అయినా తల్లిదండ్రులని రోడ్డు మీద పీడిస్తున్నారు. ఈరోజు సరైనటువంటి బాధ్యతగా కలిగి తల్లిదండ్రులను ఎవరు చూస్తున్నా. ఇందాక జ్యోతి చెప్పినట్లుగా యోహాను యేసు ప్రభుని ఎప్పుడైతే అప్పగించాడు ఆ బాధ్యతను సంతోషంతో ఆ తల్లిని చేర్చుకున్నాడు. అట్లాగే దాని జ్యోతి చెప్పినట్లుగా యేసు ప్రభు వారు కూడా ఆ సిలువలో వేలాడుతూ తాను మరణిస్తే సమయంలో కూడా బాధలో కూడా కుటుంబ వ్యవస్థని, కుటుంబంలో ఉన్నటువంటి తల్లి ఆమెని కని ఆయన ఎంత పెంచింది, తన శరీరాన్ని ఇచ్చి ఆయన పరిశుద్ధ గర్భం నుంచి వచ్చాడు కాబట్టి తల్లి బాధ్యతను, మరియ బాధ్యతను ఇక్కడ విడిచిపెట్టుకోకుండా అందరూ ఏం చేస్తారంటే ఇక నాతో పని, నేనే చనిపోతున్నాను కదా ఇక నాకేం వీళ్ళతో అని అనుకుంటారు. కానీ యేసు ప్రభు అట్లా అనుకున్నా. తల్లి అనేటువంటి మరియను కూడా ఏం చేశాడంటే ప్రదర్శించినట్లుగా లేకపోతే కాపాడుతున్నట్లుగా తన శిష్యుడు ఎంతో ప్రేమించాడు, నమ్మకం ఉన్న శిష్యుడికి అప్పగించాడు ఆ బాధ్యత. అతడు కూడా సంతోషంతో చేర్చుకొని ఆమెను ఏం చేశాడు, తను ఇంకా చేర్చుకొని ఆమెని సంరక్షించినట్లుగా మనకి కనిపిస్తుంది. ఈ 3వ మాటలో ఈ యొక్క 3 మాటలు కూడా ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు యేసుక్రీస్తు వారి సిలువ పైన పలికిన మాటలు. ఈ మాటలు దేవుడు దీవించిన గాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ తండ్రి, దేవుడు రక్షక, వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఇప్పటి వరకు 3 మాటలు దీవించా